వీటికి నిర్ధారణ చేయడం అన్నది ఇది మోస్ట్లీ ఒక క్లినికల్ డయాగ్నోసిస్. కాకపోతే సపోర్టింగ్ ఎవిడెన్స్ కోసం మనము నర్వ్ కండక్షన్ స్టడీస్ అని లేదా సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటే వెన్నులో నుంచి నీరు తీసి నిర్ధారణ చేస్తాం. మరి వీటికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తాము అంటే 80% ఆఫ్ ద కేసెస్ వాటంతటి వాళ్ళు రికవర్ అవ్వడం చూస్తాము. కాకపోతే కొన్ని కేసెస్ మాత్రము రెస్పిరేటరీ పెరాలసిస్ వరకు వెళ్ళి వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళడం చూస్తాం. వీటికి IVIG అని ఒక కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేదా ప్లాస్మాఫెరెసిస్ ఇస్ అదర్ ఆప్షన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఒక్క మహారాష్ట్రలోనే 200 పైగా GBS కేసెస్ చూసాం. ఎందుకు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద కంటామినేటెడ్ వాటర్ విత్ క్యాంపెలోబాక్టర్ జెజినియం. అలానే మన సౌత్ స్టేట్స్ అయిన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా అలర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. సో మనం ఈ GBS ని నివారించవచ్చు. ఎలాగా అంటే సింపుల్ గా మనం వండే కూరగాయలు నీట్ గా వాష్ చేసుకోవడం కానీ, లేకపోతే తాగే వాటర్ వల్ల ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, కంటామినేటెడ్ వాటర్ వల్ల కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యి మనకి GBS వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే ప్యూరిఫైడ్ వాటర్ ఆర్ వాటర్ కాచిన నీళ్ళు తాగడం, ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ వల్ల మనం GBS ని అరికట్టే అవకాశం ఉంటుంది.